హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఫస్ట్ అయిపోయింది. మా ఇంట్లో సౌదాలకు కరువు వచ్చింది. పప్పు లేదు, ఉప్పు లేదు. అందుకే మా పిల్లని పట్టుకొని డిమార్ట్కి అయితే రప్పరప్పు వచ్చేసినాం. మా ఇంటి పక్కనే డిమార్ట్ ఉంటుంది అనమాట. ఎంట్రీ రాగానే మనకు ఫస్ట్ దర్శనం పప్పులు వస్తాయి. ఇక్కడైతే పూల్ మకానే కూడా ఉంది. ఫ్రీగా ఒకటి నోట్లో అయితే వేసుకున్నా. ఇంకా బోనాలు కూడా వస్తున్నాయి కదా, అందుకే కొబ్బరికాయలు తీసుకున్నా. ఇక ఫస్ట్ ఫ్లోర్ అయితే మనకు అన్ని పప్పులు, ఉప్పు, చక్కెర, బిస్కెట్లు అట్లాంటివి ఉంటాయి. కానీ ఈ బిస్కెట్ల కాడికి ఈడికి వచ్చినామంటే పెద్ద గోల్ ఉంటుంది. ఎందుకంటే మా పాపకి ఇది కావాలి అది కావాలని. ఫస్ట్ ఫ్లోర్కి కూడా వచ్చేసినాము. ఇక్కడైతే దేవునికి అగరబత్తీలు అవన్నీ ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్లో అయితే మనకి బిస్కెట్ల కాడికి రాగానే మా పుట్టిదంతానే నాకు పెద్ద పరిశాన్ రా బాబు, ఇది కావాలి అది కావాలి. ఇప్పుడైతే సెకండ్ ఫ్లోర్లో మా మిట్టుగాని కోసం అయితే పెడిగిరి ఏది తీసుకోవాలా అని ఆలోచిస్తున్నాము. ఇక మా పాప చెప్పింది ఇది తీసుకో మమ్మీ, ఇది తీసుకో అని. అందుకే అది తీసేసుకున్నాను అనమాట. వాడికి కూడా పెద్ద నెల రాగానే ఇది కూడా వాడికి కూడా ఒక పెద్ద పని అనుకోండి, అన్నీ తీసుకోవాలి వాడి కోసం కూడా. మా ఇంటికి అయితే పక్కనే ఉంటుంది అనమాట డిమార్ట్, హైదర్గూడ డిమార్ట్ అనమాట ఇది. ఇక్కడైతే రాఖీలు కూడా వచ్చేసినాయిరా నాయన. ఇంత హెల్దీ నెల ముందే రాఖీలు పెట్టిరు. ఇప్పుడే తీసుకొని ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, 10 సార్లు దాన్నే చూస్తాం. దాన్ని చూసేసరికి నాకు పాత రాఖీలు కట్టిన ఫీలింగ్ వస్తుంది. అందుకే నేను ఇప్పుడు తీసుకోను. రాఖీ రేపు ఎల్లుండి ఉందనంగా తీసుకున్నాను అనుకోండి, ఇంట్లో కూడా ఎవ్వరు చూడరు. ఆఖరికైతే బిల్లింగ్ కౌంటర్ కాడికి వచ్చినాము. ఈడ చూస్తే వచ్చినప్పుడు రష్ అంతా కనిపించలేదు, కానీ ఇప్పుడైతే ఈడికే నాడదాకా ఉన్నారు లైను. ఇది వెయిట్ చేయాలి. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్